హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ ఎవరైతే రాసినారో సో వీళ్ళందరూ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఎప్పటి నుంచో బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు. చాలా 4-5 months నుంచి అయితే చూస్తున్నారు. సో వీళ్ళకైతే గుడ్ న్యూస్, మీకైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనము ప్రతి డేట్ ఎప్పుడు స్లాట్ బుకింగ్స్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, తర్వాత వచ్చేసి మళ్ళీ తర్వాత జరిగేటటువంటి ప్రక్రియ ఏదైతే మీకు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జరిగేటటువంటి వెబ్ ఆప్షన్స్, కోర్స్ సెలెక్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంట్స్, ఇవన్నీ వచ్చేసి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో డీటెయిల్గా డేట్స్తో సహా మనమైతే చూద్దాం. కాకపోతే ఇది మనకి అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టలేదు. ఈరోజు ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ 10 తర్వాత పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాకపోతే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్లో. సో ఆ పేపర్ నోటిఫికేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది చూసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో పాజ్ చేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి ఈ వీడియోని. సో ఎంతగానో హెల్ప్ అవుతుంది మన ఛానల్ గ్రోత్ కొరకి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ట్రై టు డూ దట్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హెడ్డింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కోర్సులకి కౌన్సిలింగ్ అనేసి ఇచ్చారు మనకి పేపర్లో. సో ఇప్పుడు ఒక్కొక్కటైతే చూసేద్దాం మనం. బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ సైన్స్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన విడుదల చేశారు. తొలి దశ కౌన్సిలింగ్లో ఆన్లైన్ పేమెంట్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ పరిశీలన కోసం ఈ నెల 19 నుంచి 22 తేదీ మధ్య ఆన్లైన్లో ఫైల్ చేయాలని, సర్టిఫికేట్ పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్న వారు ఈ నెల 21, 23 వరకు 23 వరకు సర్టిఫికేట్ పరిశీలన తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సో అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కొరకి ఈ మంత్ 19th నుంచి 22nd వరకు మీరు స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు జరుగుతుందంటే, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందంటే దిస్ మంత్ 21st నుంచి 23rd, అంటే 21st, 22nd, 23rd 3 days అయితే స్లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. దాని తదనంతరం అంటే సర్టిఫికేట్ పరిశీలన అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ అంటే చూసింగ్ ఆఫ్ కాలేజెస్, ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే, ఈ నెల 21st నుంచి ప్రారంభించి ఆప్షన్ ఫ్రీజింగ్ తేదీని 25th తేదీగా నిర్ణయించారు. ఈ నెల 28న సీట్లు కేటాయిస్తారు. అంటే దిస్ మంత్ 28 అంటే అక్టోబర్ 28కి మీకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ నెల 28 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు. ఎవరైతే సీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో 28 రోజున సీట్స్ వచ్చినాయని తెలుస్తుంది కదా. తర్వాత రిపోర్టింగ్స్ అండ్ ఫీ పేమెంట్స్ వచ్చేసి 28th నుంచి 30th వరకు జరుగును అని చెప్పారు. అండ్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా చేయాలి అని చెప్పారు. ఆఖరి దశకు సంబంధించిన నవంబర్ 4th ఆన్లైన్లో నమోదు చేసి 5వ తేదీన సర్టిఫికేట్స్ బుక్ చేసుకున్నవారు ఈ నెల 21st వరకు సర్టిఫికేట్ నెక్స్ట్. సో అంటే ఫ్రెండ్స్ మీకు అది చెప్తున్నాను. ఫస్ట్ మనకి వచ్చేసి 3 phases ఉంటాయి కదా. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇలా అయిపోతుంది. థర్డ్ ఫేజ్ వచ్చేసి దేని కొరకే అంటే స్పాట్ కౌన్సిలింగ్ అనమాట. స్పాట్ అడ్మిషన్ కొరికి థర్డ్ ఫేజ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది కదా. సో దీంట్లో మ్యాక్సిమం సీట్స్ వచ్చేసి 99% ఆఫ్ సీట్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్లోనే ఫిల్ అయిపోతాయి. అంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి అండ్ వెంటనే స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అయిపోవాలి. మీరు చూస్ చేసుకోవాలి కాలేజెస్ చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు సీట్ అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్లోనే రావాలి. సెకండ్ ఫేజ్కి వెళ్ళకూడదు. ఇంకా ప్రతి ఒక్కరు చెప్తున్నాను నేను, సెకండ్ ఫేజ్ కొరికి చూడకూడదు. డైరెక్ట్ ఏమైనా ఏమైనా సీట్స్ కనుక పెండింగ్ ఉంటే, వేకెంట్గా ఉంటే, ఫిల్ అవ్వకుండా ఉంటే వీటిని థర్డ్ ఫేజ్కి కన్సిడర్ చేస్తారు కొన్ని మేనేజ్మెంట్కి అలా ఇలా. సో మీకు అంతగా అవసరం లేదు కాబట్టి ఫస్ట్ ఫేజ్లోనే అయిపోవాలని అయితే నేను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి స్లాట్ బుక్ చేసుకున్నవారు ఈ నెల 21st, 23 వరకు సర్టిఫికేట్ పరిశీలన తర్వాత ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఈ నెల 21st నుంచి ప్రారంభించిన ఆప్షన్ ఫ్రీజింగ్ తేదీని 25th తేదీన నిర్ణయించారు. సో ఈ నెల 28న సీట్లు కేటాయిస్తారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ ద్వారా చేయాలి. వెబ్సైట్లో మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆఖరి దశకు సంబంధించిన నవంబర్ 4th ఆన్లైన్లో నమోదు చేసి 5వ తేదీన సర్టిఫికేట్ తనిఖీ ఆప్షన్లు 5, 6 తేదీలో చేసుకోవచ్చు. సో 6వ తేదీన ఆప్షన్ను ఫ్రీజ్ చేస్తారు. సీట్ల కేటాయింపు నవంబర్ 9th తేదీన ఉంటుంది. సో 9th నుంచి 11th తేదీ వరకు ఫీజు చెల్లింపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఇది వచ్చేసి మొత్తం సెకండ్ ఫేజ్కి అనమాట. సెకండ్ ఫేజ్కి వచ్చేసి ఈ యొక్క ప్రక్రియ. ఆ తర్వాత ఇంకా సీట్లు మిగిలితే నవంబర్ 12th స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా సీట్లు కనుక మిగిలితే నవంబర్ 12th మిగతా స్పాట్ అడ్మిషన్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫేజ్ వచ్చేసి
సో ఈ మంత్ 19th నుంచి 22nd వరకు మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు సెకండ్ ఫేజ్కి చూసుకున్నట్లయితే సో నవంబర్ 4th ఆఖరి దశకు నవంబర్ 4th ఆన్లైన్లో నమోదు చేసి 5వ తేదీ సర్టిఫికేట్ల తనిఖీ ఆప్షన్ ఉంటుంది. 5-6 తేదీలో చేసుకోవచ్చు. ఓకేనా. సో అంటే మీకు వచ్చేసి నవంబర్ 4th మళ్ళీ ఆన్లైన్లో సెకండ్ ఫేజ్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, తర్వాత స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 5th 6th తేదీ రోజున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. 9th రోజున మీకు సీట్ల కేటాయింపు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది అనమాట. ఆ తర్వాత 9th నుంచి 11th వరకు ఫీజు చెల్లింపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవచ్చు. తర్వాత ఇంకా మనకి సీట్స్ కనుక మిగిలి ఉంటే 12th రోజున స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఓకేనా. కాగా ఈ నెల 8th నుంచి వెబ్సైట్ అందుబాటులో ఉంటుంది. సో అది అంతా ఏం లేదు, ఇదంతా వదిలేసండి. ఇక్కడ ఏంటి అంటే మనకైతే ఈ మంత్ 8th నుంచి అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి మనకైతే వెబ్సైట్లో మీకోసం అయితే నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇంతగా నేను మీకోసం స్ట్రెస్ తీసుకొని ఎఫర్ట్స్ పెట్టి మీకోసం వీడియో చేస్తుంటే ప్లీజ్ మీరు చూడకపోతే అంతగా బాగోదు ఫ్రెండ్స్. సో కొంచెం గుర్తుపెట్టుకోండి, నేను స్టూడెంటే, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో మీరు స్టూడెంట్సే కాబట్టి కొంచెం అయితే నన్ను ఆదరించండి. లైక్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. మన ఛానల్ గురించి కొంచెం అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ప్లీజ్ మీకు ఎంటైర్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు మీ వెంటే ఉంటాను, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వేకెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది స్లాట్ బుక్ చేసుకున్నారో అవన్నీ అయితే వివరాలు అయితే నేను ఇస్తాను. మీరు వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కాలేజెస్ ఏవి బాగున్నాయి ఏవి బాగాలేవు అన్నది కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ దట్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. ఫ్రెండ్స్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచన పెట్టుకోండి.